అందరికీ నమస్కారం. మిత్రులందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటంటే చాలామంది పేపర్లో పత్రికలలో మనమంతా ఒకటే హిందువులం అంటున్నారు. అలా అన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, నిజమే. కానీ నా మనసులో మాట అండి, చాలా రోజుల నుండి నేను ఏమంటున్నానంటే, దయచేసి ఎవరి మనోభావాలు దెబ్బతీయడం లేదండి, అర్థం చేసుకుంటే అంతే చాలు. విషయానికి వస్తే, మన భారతదేశంలో కులాలు ఉన్నంత కాలం, కులాలు గోత్రాలు అనేటివి ఉన్నంత కాలం హిందువులు ఎప్పటికీ ఒకటి కాలేదు. ఎందుకంటే గీతలు గీసుకొని ఉన్నారు అంతా. కొన్ని వందల వేల సంవత్సరాల నుండి నువ్వు పలానా అని అలా ఉన్నంతకాలం ఎప్పటికీ ఒకరు కాలేదు. వాస్తవం. నేను నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో చదువుకున్నాను, అంటరానితనం ఒక నేరం, అంటరానితనం ఒక అమానుషం. కానీ ఆ వాక్యం అనేది పుస్తకానికే పరిమితమైంది. ఇప్పటికీ ఏ మనిషిలో రాలేదు. జీవన విధానంలోని మార్పు రాలేదు, అర్థం చేసుకోవడంలో మార్పు రాలేదు. ఎందుకంటే అది మనిషి స్వభావం. ఎందుకు చెప్తున్నానంటే, ఇంకో 10-20 ఏళ్ళలో డెఫినెట్గా హిందువులు అనేవారు నాకు తెలిసి మైనారిటీలు అవుతారు. డెఫినెట్గా వేరే మతస్థుల వాళ్ళు పెరిగిపోతున్నారు. హిందువులు అనే వాళ్ళు ఎందుకు మైనారిటీలు అవుతారంటే, ఈ కులం గోత్రం అనేటివి ఉన్నాయి కదా. సో వీటి వల్ల నువ్వు పలానా అని కులాల పేర్లు పెట్టేసి ఒకరికంటే ఒకరు తొక్కేసుకొని పైకి మేము అంతా హిందువులమే, కానీ వాస్తవానికి ఒకటిగా లేరు, ఒకటిగా జీవిస్తలేరు. అది నా బాధ. ఇంకొకటి ఏంటంటే, ఒక మనిషిని మనిషిగా చూడటం లేదు ఎవరు కూడా. సో ఎందుకంటే దీన్ని బట్టి ఆలోచిస్తే, అగ్రకులాల వారు ఒకవేళ తక్కువ కులంలో పుట్టిన వారికి విలువ ఇస్తున్నారు అంటే కారణం ఒకటి, వాడికి ఏదైనా ఉద్యోగం వస్తే, ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ రకంగా, కానీ రాజకీయంగా పలుకుబడి ఉండి రాజకీయేతరంగా ఎదిగిన వాడికి మాత్రం డెఫినెట్గా ఇస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒకటి ఉండాలి కదా, వాళ్ళకి సమాజంలో గౌరవం దొరుకుతుందంటే డెఫినెట్గా ప్రభుత్వ ఉద్యోగం అయి ఉండాలి, అండ్ రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడికి ఆటోమేటిక్గా గౌరవం లభిస్తుంది. మిగతా వారి సంగతి ఇంకంతే. ఇదంతా విలువ ఇస్తున్నారు అంటే తక్కువ కులంలో పుట్టిన వారికి, తక్కువ కులంలో పుట్టిన వారికి గౌరవం దొరుకుతుంది సమాజంలో ఓకే అంటే కనుక ఇక ఈ రెండు మార్గాలు, ఒకటి ప్రభుత్వ ఉద్యోగమా లేదా వ్యాపార రీత్యా రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రం, మిగతా మందికి లేదు. అది అతిపెద్ద సమస్య. ఏంటంటే కులం అనేది అతి భయంకరమైన జబ్బండి ప్రతి మనిషిలో. ఇది మారాలి.